వ్యవసాయ సాగుతో అధిక దిగుబడులు సాధించేందుకు యువత నడుం బిగించాలన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తునికి కల్సా ప్రాథమిక పాఠశాలలో అగ్రి ఎక్స్పో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వ్యవసాయ ప్రదర్శనను వీక్షించారు. పూర్వ వ్యవసాయ విధానాలతో ఈ తరం యువతకు అవగాహన కల్పించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా అగ్రి ఎక్స్పోలు నిర్వహించడం ద్వారా యువతకు వ్యవసాయంపై అవగాహన పెరుగుతుందన్నారు కోదండరెడ్డి. చెప్పరా సార్ చెప్పు. వర్షాలు పెట్టుకొని గుడిసి ఎక్కడ వేసుకుంటారు? ఎందుకు వేసుకుంటారు? అఖిల్ నువ్వు కూడా పట్టుకోబెట్టా. మండితకరా పద్మాసనా యా విత్తనాలు దొండకాయ విత్తనాలు టమాటా విత్తనాలు బెండ వంకాయ విత్తనాలు బెండ విత్తనాలు చదువుతున్నాను. వాణిజ్య పంటల విత్తనాలు కందులు నల్ల నువ్వులు పత్తి విత్తనాలు తెల్ల నువ్వులు నల్ల కందులు సోమబీన్ పొద్దుతిరుగుడు విత్తనాల పంటలు సోలో హైబ్రిడ్ సొరకాయ హైబ్రిడ్ అనగ్రవ్వకాయ ఎర్ర పూత చిగురులో ధాన్యాలు ద్రవ్యాలు సజ్జ గింజలు ఇలాంటివి లవంగాయం ఎట్లలో ఇది ఒక రకం
ఇవి నానబెట్టిన పోతుంది. ఈ మొలకలు వచ్చింది, ఈ మొలకెత్తుంది చూడండి, బాగా చూడండి, ఈ మొలకెత్తుంది. ఇవి మనం ఇప్పుడు పొలంలో పెట్టుకుంటే ఈ మొక్కలు కూడా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది మనం బాగా పండిస్తుంది. ఈ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, రైతులు అందరూ సమిష్టిగా కలిసి ఈరోజు మన సనాతన వ్యవసాయం, మన పూర్వీకులు చేస్తున్న వ్యవసాయ విధానం, అప్పటి పనిముట్లు, అప్పటి విత్తనాలు, ఇది ఒక్కసారి ఈ యువతరానికి చాలా వరకు తెలియదు. అయినా ఈ పాఠశాల ఆ ప్రయత్నం చేయడం ఈ విద్యార్థులకు, మరీ ప్రత్యేకంగా 4వ తరగతి చదివే విద్యార్థులకు ఈ వ్యవసాయ విధానము, విత్తనాలు వీటి విషయంలో అవగాహన కల్పించడము అనేది గొప్ప విశేషం. అది మనకు పుస్తకాలలో దొరకదు, పాఠ్య పుస్తకాలలో ఉండదు ఎక్కడ. ఇది వినూతనమైన ఒక ఆలోచన. దీనికి నేను నిర్వాహకులందరినీ కూడా మనసారా అభినందిస్తున్నా. ఇది మన వ్యవసాయము, పూర్వం వ్యవసాయం, విత్తనాలు కానీ మన పంటలు కానీ అంతరించిపోతున్నాయి. విదేశీ విత్తనాలు మన దేశాన్ని కబలించినాయి. పత్తి విత్తనాలు కానీ మరొక విత్తనం కానీ మన దేశానికి వచ్చి వాళ్ళు విపరీతంగా ధరలు పెట్టి వాళ్ళకి ఇష్టపడిన ధరలకు అమ్ముతున్నారు. అయినా ఒక్కసారి మన ఈ తరానికి గుర్తు చేయడానికి ఈ ప్రయత్నం చేయడం గొప్ప విశేషం. ఈ తరం ప్రభుత్వాలపైన బాధ్యత ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన బాధ్యత ఉంది. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయానికి ఎంత పెట్టుబడి పెట్టినా, ఎంత శ్రమపడ్డా తక్కువే. అన్నదాతలు మరి ఈ వ్యవసాయాన్ని కాపాడుకోవాలి, రైతును కాపాడుకోవాలి. ముఖ్యంగా ఈ అగ్రి ఎక్స్పో అంటే గతంలో వ్యవసాయం ఎట్లా ఉండే, గతంలో కాకుండా గతంలో ఇట్లాంటి ఆత్మహత్య లేకుండే, గతంలో ఉండే నాగాలు కానీ, తర్వాత ఈ బాయిలు కానీ, బోర్లు కానీ ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేద్దాము. పిల్లలకు భవిష్యత్తులో వ్యవసాయం వైపు, వ్యవసాయమే కాకుండా వ్యవసాయంలో వచ్చే మార్పులు ఎలా జరుగుతాయని చెప్పి ఒక అవగాహన కోసం, తర్వాత పెస్టిసైడ్స్, తర్వాత రసాయనిక ఎరువులు వాడితే ఎంత ప్రమాదం ఉంది, మనుషులకు ఎంత ప్రమాదం ఉంది, ప్రకృతికి ఎంత ప్రమాదం ఉందని చెప్పి మనము తెలియడం కోసం ఈ అగ్రి ఎక్స్పో చేయడం జరిగింది.